ఫంక్షన్ చేసుకోకూడదని బన్నీ స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడండి. అంటే బన్నీ ఒప్పుకోలేదా అండి? లేదు. ఎందుకు వద్దంటున్నాడో కారణమైనా చెప్పాడా? మీరు అడిగినా చెప్పలేదా? ఏమైందండి వాడికి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? రేపు ఈ ఫంక్షన్ బన్నీ ఒప్పుకోకపోతే ఎలా చూస్తాము? ఈ ఫంక్షన్ చేయకపోతే ఆడికో శుభకార్యం జరగాల్సి ఉంది. ఆ కార్యం ఆపినారంటే ప్రాణాపాయం కూడా ఉన్నాదే తల్లి. నా వల్ల కాదండి, నేను తట్టుకోలేను. వసు గారు, ఆర్ యు ఓకే? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నేను మీతో చెప్పలేనండి. ప్లీజ్ అండి, ఏడవకండి. నన్ను క్షమించండి, నా వల్ల కావట్లేదు. వసు గారు, కన్నీళ్ళు పెట్టుకోకండి. మీరు ఇలా ఏడుస్తుంటే నాకేదోలా ఉంది. ప్లీజ్ ఏడవకండి. బన్నీ ఎందుకు ఒప్పుకోవట్లేదండి? వాడికి ఏమైంది? చూడండి, బన్నీ గురించి నాకు వదిలేయండి. మీకు నిన్న కూడా చెప్పాను, నేను చూసుకుంటాను. వాడు ఒప్పుకోకపోతే మీరు మాత్రం ఏం చేస్తారండి? నాపై మీకు నమ్మకం ఉంది కదా. రేపు ఎలాగైనా ఫంక్షన్ జరుగుతుంది. మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాడు. ఫంక్షన్ చేయడం నాకు ఇబ్బంది కాదు. మీరు ఇలా ఏడుస్తూ ఉంటేనే చూడడం ఇబ్బందిగా ఉంది. మీరు ఇలా బాధపడుతుంటే అది నా ఫెయిల్యూర్ అండి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రాబ్లం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ముందు కళ్ళు తుడుచుకోండి, వెళ్ళి మొహం కడుక్కోండి. అలాగే పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించండి. బన్నీని ఏమీ అనద్దు, ఏమీ జరగనట్టే ఉండండి. ఈవినింగ్ అంతా ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. రేపు ఫంక్షన్ చేస్తాను, ఓకేనండి? వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. ఫంక్షన్ గురించి వసు గారు ఇంతలా ఫీల్ అవుతున్నారంటే సంథింగ్ ఏదో ఉంది. ఏం చేసైనా సరే రేపు ఈ ఫంక్షన్ చెయ్యాలి. టిఫిన్ తిను బన్నీ. నాకొద్దు. ఎందుకొద్దు? డాడీ మళ్ళీ నన్ను ఫంక్షన్ గురించి అడిగారు. ఫంక్షన్ జరగాలని చెప్పారు. ఫంక్షన్ జరగడం నాకు ఇష్టం లేదు మమ్మీ. ఫంక్షన్ చేయొద్దని చెప్పు, అప్పుడే టిఫిన్ తింటాను, లేదంటే స్కూల్కి కూడా వెళ్ళను. మర్యాదగా తింటావా లేదా?
తిన్నాను ఎన్నిసార్లు చెప్పాలి? ఎందుకు బన్నీ అంత పొగరు? నిన్ను మమ్మీ మమ్మీ నీ చేతికి గాయమైంది. అయితే అవని. బ్లడ్ వస్తుంది మమ్మీ. వస్తే నీకేంటి? కట్టు కడతాను పద మమ్మీ. నాకు కట్టు కట్టడానికి నువ్వెవరు? నా మాట విను మమ్మీ. నువ్వు నా మాట వినలేదు, నేను నీ మాట వినాలా? ప్లీజ్ మమ్మీ, బ్లడ్ వస్తుంది మమ్మీ, నొప్పిగా ఉంటుంది మమ్మీ. నాకేమైతే నీకెందుకు? అను కీర్తి, మమ్మీని కట్టు కట్టించుకోమని చెప్పండి. ప్లీజ్ కట్టు కట్టించుకోండి. బన్నీ నేను చెప్పిన మాట వినడం లేదుగా. నేను కూడా బన్నీ మాట వినను. అయ్యో మమ్మీ, ఎక్కువ బ్లడ్ పోతే చాలా ప్రమాదం. చచ్చిపోతాను అంతేగా, చావు నువ్వు. మమ్మీ ఫంక్షన్ వద్దని ఎందుకంటున్నాను చెప్తాను మమ్మీ. చెప్పు. మమ్మీ నీకు ఫస్ట్ ఎయిడ్ చేయనివ్వు. ఒక్క నిమిషం. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కనిపించట్లేదు. కీర్తి ఇలా రా. అవి ఎక్కడున్నాయో నాకు తెలుసు బన్నీ, వస్తున్నాను. ఏమై ఉంటుంది? రా మమ్మీ, కట్టు కడతాను. రా మమ్మీ. ఫస్ట్ చెప్పు. నా మాట విను మమ్మీ, ప్లీజ్ రా. వద్దు అంటున్నాను కదా. కూర్చో మమ్మీ. వద్దు. కూర్చో. ఎందుకు ఫంక్షన్ వద్దంటున్నావు? చెప్తానని మాటిచ్చావు. మాట తప్పితే మళ్ళీ నేను నీతో మాట్లాడను. చెప్తాను మమ్మీ. చెప్పు. ఫంక్షన్ అంటే నాకు ఇష్టమే మమ్మీ. మరెందుకు వద్దంటున్నావు? ఈ ఫంక్షన్ జరగడం ఒక్కరికి ఇష్టం లేదు. ఎవరికి? అది చెప్పు బన్నీ. నానమ్మకి. నాన్నమ్మ ఫంక్షన్ వద్దని చెప్పారా? అవును. ఎప్పుడు చెప్పారు? నిన్న. ఏమని చెప్పారు? మీ డాడీ నీకు ఇంకేదో తక్కువైనట్టుగా
నిన్ను దత్తత తీసుకోవాలి అంటున్నాడు. కొన్ని కారణాల వల్ల అది నాకిష్టం లేదు. ఫంక్షన్ జరిగితే గొడవ జరుగుతుంది. అది నీకిష్టమా? నా కొడుకుతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ హ్యాపీగా ఉండాలో లేక గొడవలు పడాలో నువ్వే నిర్ణయించుకో. అంటే ఫంక్షన్ చేయాలని ఆయన నేను అన్నామని అత్తయ్య బన్నీతో ఫంక్షన్ వద్దు అని చెప్తుందా? నానమ్మ చెప్పారనే నేను ఫంక్షన్ వద్దన్నాను మమ్మీ. అంతేకాని నిన్ను డాడీని బాధ పెట్టాలని కాదు. నానమ్మకి ఇష్టం లేని పనులు చేస్తే నానమ్మకి నీ మీద డాడీ మీద కోపం వస్తుంది, గొడవ అవుతుంది. నానమ్మ డాడీ మీద కోప్పడ్డం నాకు ఇష్టం లేదు మమ్మీ. అలాగే నానమ్మ నేను తిట్టినా నాకు ఇష్టం ఉండదు. ఫంక్షన్ చేయకపోతే నానమ్మ హ్యాపీగా ఉంటారు, అందరూ హ్యాపీగా ఉంటారు. అందుకే వద్దన్నాను మమ్మీ. ఈ ఫంక్షన్ వల్ల నాకు మంచి జరుగుతుందని డాడీ చెప్పారు, నువ్వు కూడా చెప్పావు. ఆ మంచి నాకొద్దు మమ్మీ. నానమ్మ మీతో హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. సారీ మమ్మీ. ఇంత చిన్న వయసులో ఎంత పెద్దగా ఆలోచించావు బన్నీ. నిన్ను అర్థం చేసుకోకుండా నీపై అరిచాను, తిట్టాను. సారీ బన్నీ. లేదు మమ్మీ, నేను నిన్ను డాడీని బాధ పెట్టాను. సారీ. నువ్వే చెప్పావు కదా మనకి ఇల్లు డాడీ ముఖ్యమని. మన వల్ల ఎవ్వరూ బాధపడకూడదు, మనం ఎవ్వరిని బాధ పెట్టకూడదు. ముఖ్యంగా నువ్వు హ్యాపీగా ఉండాలి మమ్మీ. నిన్న ఎవరైనా ఏమన్నా అంటే నేను అస్సలు భరించలేను మమ్మీ. ఈ ఫంక్షన్ జరగకపోయినా నేను డాడీ కొడుకునే కదా మమ్మీ. ఎప్పటికీ ఆయనే కదా నాకు డాడీ. అను కీర్తిలు నా చెల్లెళ్ళే కదా. మరి మళ్ళీ ఫంక్షన్ ఎందుకు మమ్మీ? నానమ్మనే బాధ పెట్టడం ఎందుకు? ఈ ఫంక్షన్ జరగకపోతే ఆయనకి ప్రమాదం బన్నీ. ఆ విషయం నీతో ఎలా చెప్పేది? అసలు ఈ విషయం నీకు చెప్పకూడదు అనుకున్నాను.
డాడీకి కూడా చెప్పలేదు. నేను నిజం చెప్పానంటే అర్థమైంది బన్నీ. చెప్పి మంచి పని చేశావు. నీతో ఇలా చెప్పానని మళ్ళీ నానమ్మతో చెప్పకు మమ్మీ. నానమ్మ చెడ్డవారేం కాదు, చాలా మంచివారు. నన్ను బాగా చూసుకుంటారు, నిన్ను కూడా బాగా చూసుకుంటారు. ఈ విషయం ఇంకెవ్వరితోనూ చెప్పకు మమ్మీ. చెప్తే చాలా గొడవ అవుతుంది, మనం హ్యాపీగా ఉండలేము. అభి అనయ్య అభి అనయ్య అభి రేపు కార్యక్రమానికి దత్తాత్రేయ స్వామి ఫోటో కావాలని పంతులు గారు చెప్పారు. అలాగే పూలదండ కొబ్బరికాయలు తీసుకొచ్చావు అనయ్య. వెరీ గుడ్ రా. థ్యాంక్స్ అనయ్య. డాడీ అది పంతులు గారు రేపు ఏ టైంకి వస్తానన్నారండి? పొద్దునే వస్తారంట పావని, ఉదయానే కదా ముహూర్తం. రేపు పొద్దున్నే మిగతా పూజ సామాగ్రి తీసుకొస్తాం అనయ్య. అభి, వసు బన్నీలకి కొత్త బట్టలు కావాలి. అవి కూడా తీసుకుందాం వదినా. ఏంటంటే బన్నీ వద్దని చెప్పినా కూడా మళ్ళీ ఫంక్షన్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏర్పాట్లేగా చేస్తున్నారు. ఇల్లు ఎలగ్గానే పండగ అవుతుందా ఏ? అంటే బావగారు ఫంక్షన్ చేయడానికి నిర్ణయించుకున్నారు కదా? ఆపడానికి మీ అత్తయ్య నిర్ణయించుకుంది. అదిగో వస్తుంది చూడు. ఏం జరుగుతుంది ఇక్కడ? రేపు ఫంక్షన్కి ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్నామమ్మా. ఎవరిని అడిగి ఏర్పాట్లు చేశారు? అభి అనే చెప్పాడు కదా అత్తయ్య. అభి మీకు చెప్పాడు, మీరు మీ అమ్మకి చెప్పారా? ఫంక్షన్ చేయనని నేను చెప్పాను అత్తయ్య. పొద్దున్నే వద్దని చెప్పాను కదా అభి. ఇది జరగాలమ్మా. మీ అమ్మ వద్దు అంటుంటే జరగాలి అంటావేంట్రా? మీ అమ్మ అంటే లెక్క జమ లేదా? అసలు మీ ముగ్గురు అన్నదమ్ములకు మీ అమ్మపై గౌరవం ఉందా లేదా? ఏంటి సుమంగళి అంటున్నావు? రా అన్నయ్య, నీ ముగ్గురు కొడుకులు వదనకు బాగానే గౌరవం ఇస్తున్నారు. నువ్వేదేదో మాట్లాడక అత్తయ్య. మీ అత్తయ్య ఏదో ఒకటి మాట్లాడలేదఖిల్. కరెక్ట్గానే మాట్లాడుతోంది. మీ అందరికీ నాపై గౌరవం ఉందా? నా మాటకి విలువిస్తున్నారా? అదేంటమ్మా, నీ మాట మేము ఎప్పుడు కాదన్నాం. ఇప్పుడు కాదంటున్నారు కదా. దత్తత ఫంక్షన్ వద్దని మీ అమ్మ అంటుంటే చెయ్యాలని మీరు అనుకుంటున్నారు కదా. నువ్వు ఆగమ్మా సుమంగళి. జయంతి, అభి మంచి నిర్ణయమే తీసుకున్నాడు. అనవసరంగా అడ్డు చెప్పకు. ఏది మంచో ఏది చెడో నాకు తెలీదా అండి? నేనంత మతిలేందని అనుకుంటున్నారా? బన్నీ నేను దత్తత తీసుకుంటే లీగల్ ఇష్యూస్ ఉండవమ్మా. లీగల్ ఇష్యూ ఉండకూడదని ఫ్యామిలీలో ఇష్యూస్ తీసుకొస్తావా అభి? ఏం మాట్లాడుతున్నావు జయంతి? నాకీ దత్తత కార్యక్రమం ఇష్టం లేదు అని చాలా స్పష్టంగా చెప్పాను. నాకిష్టం లేని పని ఎందుకు చేస్తున్నారు? బన్నీకి మంచి జరగాలని చూస్తున్నానమ్మా. ఇప్పుడు వాడికి ఏం చెడు జరిగిందని, ఏం లోటు జరిగిందని
మీకు తెలీదు అత్తయ్య. నాకు తెలీదని నాకు ఈ ఫంక్షన్ వద్దు. ఒక పక్క బన్నీకి మంచి జరుగుతుందని అభి చెప్తుంటే ఫంక్షన్ వద్దని అడ్డగోలుగా వాదిస్తావేంటి జయంతి? వదినికి సపోర్ట్ చేయడం మాని నువ్వేంటనియా వీళ్ళని వెనకేసుకొస్తున్నా? వాళ్ళంతా ఒకటైపోయారు వదినా. నేను మాత్రం ఒంటరిదాన్నైపోయాను అంతే. అలా అని ఎవరన్నారమ్మా? మీరంతా ఒక మాట మీదే ఉన్నారు కదా, నా మాట ఎవరైనా వింటున్నారా?